హాయ్ ఫ్రెండ్స్, మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ ఓపెన్ అవ్వట్లేదా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి, మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే నేను చెప్పే ఈ చిన్న ట్రిక్ మీకు అర్థం అవ్వదు. ఈ చిన్న ట్రిక్ ద్వారా మళ్ళీ మీ మొబైల్లో యూట్యూబ్ యాప్ ఈజీగా ఆన్ చేసుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం, లాస్ట్ వరకు చూడండి. చూస్తున్నారు కదా, ఇదే మన మొబైలు. యూట్యూబ్ ఆన్ చేయాలని చూస్తాము, చూడండి. ఈరోజులో చూపిస్తా. యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే స్క్రీన్ పై ఇట్లా వచ్చేస్తుందండి. డిస్ప్లే పైన యూట్యూబ్ అయితే ఆన్ అవ్వదు. నేను చాలా సెట్టింగ్ చేశాను కానీ అర్థం అవ్వలేదు ఏం చేయాలని. చాలాసార్లు చెక్ చేశాను, ఎందుకు ఓపెన్ అవ్వదని చాలా ఇబ్బంది పడ్డాను. ఆ యాప్ ఈ యాప్ అన్నీ కూడా చెక్ చేశాను. మళ్ళీ యూట్యూబ్ ఆన్ చేశాను, అయినా రాలేదు. ఇట్లా వచ్చేస్తుంది. నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. మళ్ళీ నా మొబైల్లో అవి ఇవి చెక్ చేస్తూ ఉండగా, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉండగా ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ చెక్ చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్ళని ట్రై చేసిన. వెనక్కి వెళ్తున్నా, చూడండి. వెనక్కి వెళ్ళాక మళ్ళీ డిస్ప్లే మారైంది. వచ్చినాక వేరే యాప్ సెట్టింగ్ ఆన్ చేస్తాను, దాంట్లో ఏమైనా తెలుస్తుంది అనేసి. సెట్టింగ్ ముందు ఈ ఒక యాప్లో ఆన్ చేద్దాం, చూద్దాం ఉండండి. మన యాప్స్ ఉంటాయి కదా, 9 యాప్స్, దాన్ని ఓపెన్ చేశాను. దీంట్లో యూట్యూబ్ మాత్రం ఏమాత్రం ఎక్కడైనా కనిపించలేదు. సరే ఎందుకులే అనేసి మళ్ళీ వెనక్కి వెళ్తాను. వెనక్కి వెళ్ళి ఏం ఆన్ చేద్దామని ఒక సెట్టింగ్ ఆన్ చేసి చూస్తాను. ఆ సెట్టింగ్ ఏమైనా తెలుస్తుంది. సెట్టింగ్ ఆన్ చేశాను. సెట్టింగ్ ఆన్ చేసినా కూడా ఇక్కడ ఏమీ అంత ఫలితం నాకేం కనిపించలేదు. ఇక్కడ చూస్తే అన్నీ మామూలుగా ఉండే సెట్టింగ్లో ఉన్నాయి. ఇంకా ఏం చేద్దామని ఇంకా ఆలోచనలో ఉండగా, సరే ఎందుకులే అనేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది ఈ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, సెట్టింగ్స్ పక్కన కనిపించింది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వచ్చి ఆటోమేటిక్గా ఆన్ చేసిన క్రోమ్ బ్రౌజర్ని. క్రోమ్ బ్రౌజర్ ఆన్ చేయగానే ఇట్లా కనిపించింది. ఫేస్బుక్ మన మొబైల్ ఉండే యాప్లోనే మనకు కనిపిస్తాయి. దాంట్లో కూడా మన యూట్యూబ్ యాప్ అని కనిపించింది. ఇది ఏందో యూట్యూబ్ ఉందని దాన్ని చేపెట్టి అట ఫ్రెష్ చేసా. ఫ్రెష్ అయ్యాక ఏమైందంటే యూట్యూబ్ అయితే ఆన్ అయ్యిందండి. చూడండి, యూట్యూబ్ అయితే ఆన్ అయ్యింది. నేను ఏమైనా ఇమేజ్లు ఏమనుకున్నా, ఇమేజ్లు కాదండి, వీడియోలు ప్లే అవుతున్నాయి. సరే అనేసి వెనక్కి నా ప్రొఫైల్ ఆన్ చేసుకున్నా. ఇది నా ప్రొఫైలు, నా యూట్యూబ్ ఛానల్ ప్రొఫైల్, ఇది నా ఐడి. ఇది నా ఐడిలో వీడియోలు పెట్టి చూపిస్తాను, చూడండి. ఆన్ అవుతాం లేదనేసి. ఇది ఓన్లీ చెకింగ్ మాత్రమే అనుకున్నా, కానీ ఇది వర్కౌట్ అయ్యింది. చూడండి, యూట్యూబ్ ఆన్ అయ్యింది. చూశారు కదా. చూశారు కదా, యూట్యూబ్ అయితే ఆన్ అయింది. ఇది నా యూట్యూబ్ ఐడి, ఇది నా యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని నేను ఒక వీడియో పెట్టి ప్లే చేస్తాను, చూడండి. వీడియో ప్లే అవుతుంది కదా, నేను అప్లోడ్ చేయని వీడియోలు ఇవి, చూడండి, ప్లే అవుతున్నాయి. యూట్యూబ్ వీడియోస్ కానీ ఇట్లే ప్రతి ఒక్కటి ఆన్ అవుతున్నాయి. అట్లా షార్ట్స్ కూడా ఓపెన్ చేస్తాను, ప్రతి ఒక్కటి బాగానే ఓపెన్ అవుతున్నాయి. ఇది నా ఐడి. ఇప్పుడు షార్ట్ ఓపెన్ చేసి చూస్తాను, షార్ట్లో వస్తా లేదనేసి. జ్వరం వచ్చిందని నీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేయరా, ఎవరైనా వస్తారో లేదో చూద్దాం. సరే ఎక్కడున్నావురా? నిన్ను కొట్టబెట్టి
ఏదో జోక్గా జోక్ ఇట్రా అంతకన్నా విలువైన సంపాదించానండి. మన కష్టంలో ఉన్నప్పుడు ఎవరు మన పక్కన ఉంటారు. చూశారు కదా వీడియోని, బాగా వర్కౌట్ అయ్యింది. యూట్యూబ్ అంతా వస్తుంది ఛానల్ నీట్గా. మీరు కూడా ట్రై చేయండి, చాలా సింపుల్గా. నేను చెప్పిన ట్రిక్ ఫాలో అవ్వండి, ఈజీగా వస్తుంది యూట్యూబ్. చూడండి అన్నీ ఆన్ అవుతున్నాయి, షార్ట్స్ వీడియో అన్నీ ఆన్ అవుతాయి. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళినా కూడా మళ్ళీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్నారంటే మళ్ళీ యూట్యూబ్ ఆన్ అవుతుంది. డైరెక్ట్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటే మనం డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళిపోవచ్చు. ఇట్లా వచ్చేసింది, డైరెక్ట్గా ఇది వచ్చేసింది. చూడండి ప్రతి ఒక్క వీడియో ప్లే అవుతుంది. కానీ క్రోమ్ బ్రౌజర్లోనే చూసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఆ వీడియో అది యూట్యూబ్ ఓపెన్ అవ్వదు. మన యూట్యూబ్ డైరెక్ట్గా ఆన్ చేస్తే ఈ క్రోమ్ బ్రౌజర్లో ఆన్ చేసుకుంటే ఇది మరి వచ్చేస్తాయి వీడియోస్, షార్ట్స్ అన్నీ వస్తాయి. చాలా సింపుల్ ట్రిక్ ఇది. మీకైతే వీడియో నచ్చింది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మధ్యలో గంట సింబల్ మాత్రం ఖచ్చితంగా ఆన్ చేయండి. ఆన్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అప్ టు అప్డేట్ వస్తాయి. మీకు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. చాలా సింపుల్ ట్రిక్ ఇది, ప్రతి ఒక్కరు యూజ్ అవుద్ది అని అనుకుంటున్నాను. నాకైతే యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంత ఈజీగా ఉన్నదో. డైరెక్ట్ యూట్యూబ్ ఆన్ చేసి రాదండి, క్రోమ్ బ్రౌజర్లోనే మాత్రం ఓపెన్ చేసుకోవాలా. చాలా సింపుల్ ట్రిక్ ఇది. మనం యూట్యూబ్ని మన మొబైల్ డైరెక్ట్గా ఆన్ చేస్తే మాత్రం రాదు. చూడండి, ఇంకొకసారి ట్రై చేస్తాను వస్తుంది అనేసి. ఏమైనా డైరెక్ట్గా ఆన్ చేయడానికి ప్రయత్నిస్తాను. డైరెక్ట్గా ఆన్ చేస్తే రాలేదు. చూడండి ఇట్లా వచ్చేస్తుంది. కాబట్టి మనము ముందు నేను చెప్పే ట్రిక్ దాన్నే ఉపయోగించండి. ఈజీగా మనం యూట్యూబ్ ఛానల్ అన్నీ చూసుకోవచ్చు. చూసారు కదా, అది ఆన్ అవ్వలేదు డైరెక్ట్గా. ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసుకున్నా, డైరెక్ట్ యూట్యూబ్ అయితే ఆన్ అయిపోయింది. చూడండి మన వీడియోస్ మామూలుగా ప్లే అవుతున్నాయి. షార్ట్స్ అనే విధంగా వచ్చేసాయి, ఆటోమేటిక్గా ప్లే అవుతాయి. చూడండి సింపుల్గా ఇదే ఫాలో అయితే చాలు. ఏం పెద్దగా కష్టపడిన అవసరం అయితే లేదు. చూడండి ప్రతి ఒక్కటి షార్ట్స్ అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నా ఐడియా. ఇది చూసారు కదా, ప్రతి ఒక్కటి ఇవి నా వీడియోస్. చూడండి ప్లే అవుతున్నాయి. ఎవరు మన పక్కన ఉంటారు. ఇదంతా నీ కామెడీలో ఉందా? ఏదో జోక్గా జోక్ ఇట్రా పాయింట్ బ్లాక్ లో కనబడితే నీకు జోక్ లో ఉందా? నువ్వు జోక్ చెప్పాలి, నేను నవ్వాలి. చెప్పు సార్, నేను కామెడీ చేయండి సార్, నాకు జోకులు రావు సార్. జోక్ చెప్పాలి. వీడియో లాస్ట్ చూసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ వీడియో మాకు యూజ్ అయింది అనుకుంటాను. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.
అందరూ ఎట్లున్నారు నేనైతే చదవస్తున్నా ఫ్రెండ్స్ ఈరోజు